ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంతవరకు కూడా మనందరం కలిసి అనేక పాటలు పాడి ప్రభువుని స్తుతించి స్తుతి ఆరాధనల ద్వారా దేవుని నామమును గణపరచుటకు ప్రభు సహాయం చేసి ఉన్నారు. మరి ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. ఈరోజు మన ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, చదవబడిన వాక్య భాగములో చివరి వరుసలో లైన్లో ఉన్నటువంటి మాట దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేస్తున్నాడు. మీతో నేను నిత్య నిబంధన చేస్తున్నాను. ఎలాగంటే దావీదుకు చూపిన నిత్యమైన లేక శాశ్వతమైన కృపను మీకు చూపెదను. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం. ఈ వచ్చిన భాగమును చదువుతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఇచ్చిన వాగ్దానములో వారికి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరైతే వారికి అద్భుతమైన పరిపాలన అందించారో ఆ రాజుని గుర్తు చేస్తూ, దావీదుకు నేను శాశ్వతమైన కృపను చూపించాను, అలాగే మీ ఎడల కూడా నిత్యమైన లేక శాశ్వతమైన నిబంధన చేస్తున్నాను అని, మీకు మేలు చేస్తాను, మిమ్మల్ని స్థిరపరుస్తాను, మిమ్మల్ని నడిపిస్తాను అని ఇజ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ, తాను ఎవరినైతే శాశ్వతముగా ప్రేమించి శాశ్వతమైన కృపలను ఇచ్చి శాశ్వతముగా ఆశీర్వదించిన ఒక వ్యక్తిని జ్ఞాపకం చేశారు. ఆయన పేరే దావీదు. ఈ వచ్చిన భాగం చూస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, దావీదుకు శాశ్వతమైన కృపను చూపాను అన్నాడు కాబట్టి దావీదునకు చూపించిన శాశ్వతమైన కృపలు ఏమిటి, ఏమై ఉంటుంది అని ఆలోచించినప్పుడు, నిజంగా దేవుడు దావీదు జీవితంలో చేసిన ప్రతిదీ కూడా శాశ్వతమైనదిగా చేశాడు. అది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వచ్చిన భాగం ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మేమందరము పాటల ద్వారా నిన్ను ఘనపరచుటకు సహాయం చేశారు. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానం చేస్తుండగా నాకు తగిన జ్ఞానం అనుగ్రహించి నీ వాక్య వెలుగులో నడిపించి మమ్మల్ని ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. శాశ్వతమైనది నీవు నా ఎడా చూపిన కృపా,
అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృపా. అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృపా. బిడ్డను మరిచినా కూడా నేను మరువనని చెప్పి అలాంటి నీ ముఖ కాంతి నన్ను ఆదరించింది. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే. నిత్యముఖ కాంతి నాకు నీదు కౌగిలిలో. నిత్యముఖ కాంతి నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే. నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో. నిత్య సుఖ శాంతి నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా.
బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిత్యము నిన్ను వేడదు అని అభయమిచ్చావు. ఆమేన్. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా. నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే. నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృప. అనుక్షణం నన్ను కన్ను పాపవలే కాచిన కృప. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చదివినటువంటి వాక్య భాగములో దేవుడు దావీదునకు శాశ్వతమైనటువంటి కృపను చూపించాడు అని దేవుడే తెలియజేస్తున్నాడు. దేవుని కృప అందరి ఎడల శాశ్వతమైనది. కానీ దేవుడు ప్రత్యేకముగా దావీదు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను దావీదుకు చూపిన శాశ్వతమైన కృప. నేను ఈ వచ్చిన భాగమును చదువుతున్నప్పుడు నా మనసులోకి ఏమనిపించిందంటే, దేవుడు అందరి ఎడల శాశ్వతంగానే కృప కలిగి ఉన్నాడు. అయితే ఆ కృపలో, ఆ శాశ్వతమైన కృపలో, దేవుని యొక్క శాశ్వతమైన కృపలో శాశ్వతమైన ఆశీర్వాదాలు దావీదు ఏమి పొందుకున్నాడు. నిజముగా దేవుడు ఎప్పుడు కూడా శాశ్వతమైనవే చేస్తాడు. మన గురించి ఆలోచించేవన్నీ కూడా శాశ్వతమైనవే. అందుకే దేవుడు అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు. దేవుని ప్రేమ శాశ్వతమైనది కనుక ప్రత్యేకమైన దావీదు విషయములో శాశ్వతంగా ఏం చేశాడు అని ఆలోచించినప్పుడు ఒక 3 విషయాలు ఈరోజు దేవుని వాక్యములో మనము ధ్యానించగలం.
ముందుగా చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఇది దేవుడు స్వయముగా దావీదుతో మాట్లాడినటువంటి సందర్భం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము. మీరు తర్వాత చదువుకున్నట్లయితే అధ్యాయం అంతా చదివితే చాలా బాగుంటుంది. కానీ ఒక వచన భాగం చదువుదాం. 7వ అధ్యాయం 15వ వచనంలో, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్టు అతనికి నా కృప దూరముగా చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. 15-16 వచనాలు చాలా క్లియర్గా వ్రాయబడిన విషయం ఏమిటంటే, దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు, నేను నీతో ఒక నిత్య నిబంధన చేస్తున్నాను. అది ఎలాంటిదంటే, నా మాట వినక ఉన్నందువలన నా కృపను పోగొట్టుకున్న సౌలు వలె కాక, నీ ఎడల నీ సంతానము ఎడల నేను ఒక స్థిరమైన నిబంధన చేస్తున్నాను అని దేవుడు మాట్లాడారు. 8వ వచనం నుండి 16వ వచనం వరకు మీరు చదువుకున్నట్లయితే నేను చెప్తున్న విషయాలు అందులో ఉంటాయి. ఇక్కడ 3 విషయాలు దేవుడు మాట్లాడారు. అదేమిటంటే 16వ వచనంలో ప్రత్యేకముగా గమనించినట్లయితే 16వ వచనంలో, నీ సంతానమును నీ రాజ్యమును నీ సింహాసనమును నిత్యము స్థిరపరచుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దావీదు జీవితంలో ఒక నిత్యమైన నిబంధన చేస్తున్నాడు. ఏ విషయాలు అనగా, మొదటిది తన వ్యక్తిగత జీవిత విషయములో, లేక సంతానము కుటుంబ విషయాలు. రెండవది, తనకు దేవుడు అనుగ్రహించిన రాజ్య సంబంధమైన విషయాన్ని నిత్యము నీకు స్థిరపరుస్తాను అని సెలవిస్తున్నాడు. మూడవది, దేవుడు ఆయనకు ఇచ్చిన సింహాసనము కూడా స్థిరముగా ఉంటుంది అని నిత్యమైన నిబంధన చేశాడు. సో నేను ఆ వచ్చిన భాగాన్ని చదువుతున్నప్పుడు దావీదుకు చూపిన శాశ్వతమైన కృప అన్నప్పుడు, దేవుడు ఆయనకు చేసిన శాశ్వతమైన వాగ్దానము, నిబంధన ఇక్కడ 3 విషయాల్లో మనం గమనించగలుగుతున్నాం. ఆ 3 విషయాలు గుర్తు చేసుకుందాం. మొదటిగా చూచినట్లయితే, ఈ విషయములను మనం చూచినప్పుడు 7వ అధ్యాయము 16వ వచనములో మొదటి విషయము, అది కుటుంబము ఎడల చూపిన శాశ్వతమైన కృప. దేవుడు దావీదు కుటుంబము గురించి శాశ్వతమైన నిబంధన చేస్తున్నాడు. ఏమిటి ఆయన చేస్తున్నటువంటి శాశ్వతమైన నిబంధన అంటే, దేవుడు దావీదును ఎన్నుకున్నాడు. 8వ వచనము నుండి మనం చదివినప్పుడు, గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు దావీదును తీసుకొని వచ్చి ఇశ్రాయేలీయులు అనే ఒక ప్రత్యేకమైన జనాంగమునకు రాజుగా నియమించటం జరిగింది. కాబట్టి అలాంటి ఒక ఉచితమైన కృపను నేను ఎడల నీ కనపరిచాను. అయితే అది నీ కుటుంబం ఎడల శాశ్వతంగా ఉంచుతున్నాను. నీ తరువాత నీ సంతానము తరువాత ఆ మనవ సంతానం, వారి తరువాత వేరొకరు, తరము వెంబడి తరము నీ సింహాసనము, నీ కుటుంబము ఇదే రీతిగా ఆధిపత్యంలో ఉంటుంది అని దేవుడు దావీదుకు సెలవిచ్చిన విషయాలు మనం చూడగలుగుతాం. 11-12 వచనాల్లో కూడా చూచినప్పుడు,
సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 11-12 వచనాల్లో, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయునదేమనగా, నేను నీకు సంతానము కలుగు చేయుదును. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చిస్తాను. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం! నీ తరువాత నిన్ను నేను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను, నీకు జయమిచ్చాను, నీకు నెమ్మదిచ్చాను, నీకు సంతానము కలుగు చేస్తాను. నీ దినాలు సంపూర్ణమైన తరువాత నీ సంతానమును నేను హెచ్చిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు ఎడల దేవుడు చూపిన శాశ్వతమైన కృప ఏమిటంటే, తన కుటుంబాన్ని తన వరకు మాత్రమే కాకుండా దావీదు ఎడల దేవుడు శాశ్వతమైన నిబంధన చేస్తున్నాడు. నీ తరువాత నీ సంతానమును కూడా నేను హెచ్చిస్తాను. నిన్ను హెచ్చించిన రీతిగా, నిన్ను ఘనపరిచిన రీతిగా, నిన్ను గౌరవించిన రీతిగా, నీకు విజయం ఇచ్చిన రీతిగా నేను నీ సంతానమును కూడా హెచ్చిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అందుకే ఈ సంతానమును హెచ్చించడం మాత్రమే కాకుండా ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 20-21 వచనాల్లో కూడా చూచినప్పుడు, నీ సంతానమును నేను విస్తరింపజేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దావీదు ఎడల కూడా దేవుడు చూపిన కృప ఏమిటంటే, ఆయన సంతానమును విస్తరింపజేస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 38-39 వచనాల్లో కూడా చూచినప్పుడు, తన కుటుంబాన్ని, దావీదు యొక్క కుటుంబాన్ని ఒక స్థిరమైనటువంటి కుటుంబముగా నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే ప్రియ స్నేహితులారా, నిజముగా దావీదు యొక్క జీవితంలో చూచినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములోను, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనములోను, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనములోను, ఇవన్నీ కూడా మీరు చూచినట్లయితే 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 16వ వచనములో కూడా చూచినప్పుడు, దావీదు యొక్క కుమారుడుగా క్రీస్తు దావీదు కుమారుడుగా వ్రాయబడిన విషయాన్ని మనం చూడగలం. దావీదు యొక్క కుటుంబాన్ని తరతరాలు శాశ్వతంగా స్థిరముగా ఉంచుతానని దేవుడు సెలవిచ్చాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు తన కుటుంబాన్ని ఏ విధంగా శాశ్వతంగా ఉంచాడు, శాశ్వతంగా తన ఫ్యామిలీని ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు అని చూసినట్లయితే, ఇప్పటికీ కూడా మనందరము కూడా దావీదు యొక్క కుమారుడైన క్రీస్తు సంతతిగా, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తుకు చెందినటువంటి వారిగా మనందరము కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించబోతున్నాం. మనము క్రీస్తు వారము. క్రీస్తు ఎక్కడి నుండి వచ్చారు? దావీదు సంతతిలో నుండి రావడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. ఆనాడు దేవుడు దావీదుకు వాగ్దానం చేసినప్పుడు, నీ సంతానమును హెచ్చిస్తాను, తరతరములు కూడా నీ సంతానము నిలబెడతాను అని దేవుడు వాగ్దానం చేసినప్పుడు, దావీదు కుమారుడు, యేసుక్రీస్తు వారికి బిరుదేంటో తెలుసా? దావీదు కుమారుడు. దావీదు వంశములో నుండి యేసుక్రీస్తు వారి ఈ లోకములోనికి రావడం ఎంత విశేషం, ఎంత ధన్యత. అందుకే దేవుడు ఎక్కడో దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడు తీసుకొచ్చి ఒక ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు ఆశీర్వదించాడు. అతని భక్తిని బట్టి, అతని విశ్వాసం బట్టి, అతని నమ్మకత్వమును బట్టి, అతను దేవుని యొక్క హృదయానుసారుడైనందువలన దావీదును హెచ్చించాడు. దావీదును మాత్రమే కాకుండా ఆయన సంతానమును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆయన తర్వాత తన కుమారుడైన సొలొమోను ఎంతో అద్భుతమైనటువంటి పరిపాలన ఇజ్రాయేల్ ప్రజల కొరకు అందించాడు. ఆ ప్రియ స్నేహితులారా, దేవుడు నీ ఎడల, నా ఎడల కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు.
నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడంటే ఏదో మనతోనే మన జీవితం ఇక్కడ ఆగిపోదు. మనము క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించామంటే ఇది నీ చేతిలో నా చేతిలో లేదు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. నీ తర్వాత నీ సంతానం, వారి తర్వాత వారి సంతానం, తరతరాలు కూడా తన బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అదే శాశ్వతమైనటువంటి ఆ కృపను నీకు కూడా చూపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ కుటుంబ విషయములో నీ కుటుంబాన్ని కూడా దేవుడు విడిచిపెట్టడు. నా ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా నీ కుటుంబం కొరకు ఎంతో వేదన పడుతున్నావు. నా పిల్లలు ఇంకా రక్షించబడలేదే, నా కుటుంబం ఇంకా బాగుపడలేదే, నా పిల్లలు, నా బంధువులు, నా స్నేహితులు, నా కుటుంబీకులు ఇంకా క్రీస్తును తెలియకుండా ఉన్నారు అని వేదన పడుతున్నావు కదా. ఏ మాత్రం భయపడవద్దు. మనము ప్రార్థన చేయడం మాత్రమే. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మన తర్వాత సంతతిని కూడా దేవుడే హెచ్చిస్తాడు, దేవుడే ఆశీర్వదిస్తాడు, దేవుడే నిలబెడతాడు, దేవుడే నడిపిస్తాడు గనక. ఎందుకంటే దేవుడు నీ ఎడల నా ఎడల చూపిన కృప శాశ్వతమైనది. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నీకు కూడా చూపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యానుసారముగా నీ కుటుంబం ఎడల కూడా దేవుడు శాశ్వతమైన కృపను విస్తరింపజేయును గాక. నీ కుటుంబమును కూడా దేవుడు ఆశీర్వదించును గాక, నీ బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఎందుకనగా మనము శాశ్వతమైన దేవుని యొక్క కృపలో ఉన్నాము గనక మనము, మన కుటుంబము, మన యొక్క సంతానము కూడా శాశ్వతమైన కృపలో వర్ధిల్లుదురుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా దావీదుకు దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే తన కుటుంబాన్ని శాశ్వతంగా ఏర్పాటు చేసుకున్నారు. నేను ఎక్కువ సమయం లేక ఆ రిఫరెన్స్లన్నీ మీకు ఇస్తున్నాను, మీరు చదువుకోండి. మీరు అవన్నీ చదివినప్పుడు నిజముగా దేవుడు ఆ దావీదు ఎడల, తన కుటుంబం ఎడల ఎంత శాశ్వతమైన కృపను చూపాడు. దావీదు చరిత్ర చూస్తున్నప్పుడు నిజముగా దావీదు అందరి చేత ద్వేషించబడినటువంటి వాడిగా, కనిష్ఠుడుగా, కుటుంబంలో చిన్నవాడిగా, ఇంటిలో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం జరిగితే అంతగా గుర్తింపు లేనటువంటి వాడిగా దావీదు తన సోదరులే అనేక మార్లు తనకు దూరం అయిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అందుకే దావీదు ఆ కొండల్లో, లోయల్లో ఆ యొక్క పాటలు రాసుకుంటూ దేవుని స్తుతిస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, యెహోవాయే నా ఆశ్రయము, నా దుర్గము, నా తల్లి, నా తండ్రి, సమస్తము దేవుడై ఉన్నాడని దేవుని మీద ఆధారపడేటువంటి ఆ దావీదు. అందుకే దేవుడికి దావీదు నచ్చాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, నీవు నేను కూడా నిజముగా దేవుని మీద ఆధారపడ్డాం, దేవుని వైపే చూస్తున్నాం. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను నన్ను దేవుడు విడిచిపెట్టడు. కుటుంబానికి దూరం అయిపోయినటువంటి దావీదు, కుటుంబానికి వెలుపలగా ఉండేటువంటి దావీదు, కుటుంబంలో లెక్క లేకుండా ఉండేటువంటి దావీదు, కుటుంబంలో కనిష్ఠుడిగా ఉన్న దావీదు. కానీ ఈరోజు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఒక ఉన్నతమైన, అనేకమైన కుటుంబాలకే ఒక ఆదర్శప్రాయమైన కుటుంబంగా, అనేక కుటుంబాలకు మేలు కలిగించేటువంటి వాడిగా దావీదు గురించి మనం నేర్చుకునేటప్పుడు, దావీదు సౌలు చేత తరమబడుచున్నప్పుడు దావీదుతో పాటు కొంతమంది గ్రూపుగా చేరేవారట. ఆయన చుట్టూ చేరిన వారు ఎవరో తెలుసా? దిక్కులేని వారు, తరమబడిన వారు, కుటుంబాల నుండి వేరు చేయబడిన వారు, సేమ్ ఎక్స్పీరియన్స్లో ఉన్న వాళ్ళందరూ దావీదు చుట్టూ చేరారట. బికాస్ హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ kindness. That's why all the people wanted to join with him, because he was the man of God's heart. దేవుని హృదయము గలవాడు, విశాలమైన హృదయము గలవాడు, కష్టములు అనుభవించిన వాడు, శ్రమలు అనుభవించిన వాడు, త్రోసివేయబడిన వాడు, నెట్టివేయబడినటువంటి వాడు. అలాంటి స్థితిలో ఉన్న దావీదును, ఎక్కడో అట్టడుగునున్న దావీదును
దేవుడు హెచ్చించాడు. ఆయనను హెచ్చించడం మాత్రమే కాకుండా, దావీదు నిన్నే కాదు నీ పిల్లలను, నీ సంతానమును హెచ్చిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో. దావీదు, బహుశా ఈ పాట దావీదు పాడుతున్నాడేమో. దేవా, నేను కొండల్లో లోయల్లో ఉన్నప్పుడు నన్ను గమనించావా అని ప్రభువును స్తుతిస్తున్నాడు. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్నే నడిపించినావా. యేసయ్యా, 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 నిన్నే నిన్నేనే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నేనే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నేనే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నేనే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, దావీదు కుటుంబాన్ని అంత శాశ్వతంగా తరము వెంబడి తరము ఆశీర్వదించడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదు కుటుంబమునకు దూరమైన వాడు, దావీదు అన్నదమ్ములకు దూరమైనటువంటి వాడు, ఒంటరిగా కొండలలో లోయలలో తిరుగుతున్నటువంటి వాడు. దేవుడు నిన్ను కూడా హెచ్చించువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శాశ్వతమైన కృపను దేవుడు నీ ఎడల కూడా కనబరుచువాడై ఉన్నాడు. మొదటిగా తన కుటుంబం ఎడల శాశ్వతమైన నిబంధన చేశాడు. రెండవదిగా గమనించినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనములో రాజ్యము విషయములో కూడా
శాశ్వతమైనదిగా చేస్తాను అన్నాడు. ఇజ్రాయిలు ప్రజల మీద దేవుడు రాజుగా చేసి రాజ్యాన్ని ఆయనకు అప్పగించాడు. ఇజ్రాయేలు రాజ్యాన్ని శాశ్వతంగా ఏ విధంగా ఇస్తాడు? ఆయన తర్వాత ఎంతోమంది రాజులు వచ్చారు, వారి సంతానం వారి బిడ్డలందరూ వచ్చారు. కానీ దేవుడు ఈ రాజ్యాన్ని నేను నీకు శాశ్వతంగా ఇస్తాను అని సెలవిచ్చాడు. మార్కు సువార్తలో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని బయలుపరిచాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. యేసుక్రీస్తు వారి లోకములోనికి వచ్చినప్పుడు ఆయన మట్టల ఆదివారం రోజు దేవాలయంలో వెళుతున్నారు. అప్పుడు ప్రజలందరూ కూడా యెరూషలేములో ఉన్న వారందరూ ఈ విధంగా దేవుని స్తుతిస్తున్నారు. ఏమనంటే, వచ్చుచున్నవారు ఎవరో కాదు, ఆయన మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతించబడునుగాక. వచ్చుచున్నవాడు దావీదు రాజ్య సంబంధమైన వ్యక్తి అని దేవుని స్తుతిస్తున్నారు. యేసు ప్రభు వారు ఎవడరా దావీదు ఎవడరా అనలేదు. దావీదు రాజ్యము స్థిరపరచబడునుగాక అని దేవుడు వాగ్దానం చేశాడు. అందుకనే దావీదు యొక్క రాజ్యము, దావీదు యొక్క పరిపాలన, దావీదు యొక్క మనస్తత్వముతో కూడిన రాజ్యమును దేవుడు స్థిరముగా ఉంచుతాడు. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనములో కూడా యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఇదే మాటలు పలికిన విధానమును పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ద్వారా మాట్లాడిన వచనాలు చూచినట్లయితే 1వ అధ్యాయం 32, 33 వచనాలు లూకా సువార్త, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. మరియా, దేవుని దూత మరియ దగ్గరికి వచ్చింది, మరియతో మాట్లాడుతుంది. గబ్రియేలు దేవుని దూత మరియ దగ్గరికి వచ్చి, అమ్మా మరియా, నీవు దయాప్రాప్తురాలువి, దేవుని కుమారుడైన క్రీస్తు నీలో జన్మించబోతున్నాడు. ఆయన పెరిగి గొప్పోడవుతాడు. ఆయన గొప్పవాడైనప్పుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిస్తాడు. దావీదు యొక్క రాజ్యమును, దావీదు యొక్క సింహాసనమును సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడుతాడు. దేవుడు ఆయనకు రాజ్యాన్ని ఇస్తాడని సెలవిస్తున్నాడు. అంటే దావీదుకు క్రీస్తుకు ఏమిటి లింక్ అని మనం చూచినట్లయితే, యేసుక్రీస్తు వారు దావీదు యొక్క వంశములో నుండి వచ్చిన వాడిగా ఉన్నారు. అంతేకాకుండా దేవుడు దావీదుకు శాశ్వతమైనటువంటి వాగ్దానం చేశాడు, స్థిరమైన నిబంధన చేశాడు, శాశ్వతమైన కృపను చూపించాడు. అదేమిటంటే, యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కూడా దావీదు గుర్తు చేయబడుతున్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత! దావీదు మరణించి ఎన్ని తరాలైంది, కానీ ఈరోజు యేసుక్రీస్తు వారు జన్మించిన తరువాత, జన్మకు ముందు కూడా దావీదు పేరు చెప్పబడుతుంది అనంటే, దావీదు రాజ్యమును దేవుడు స్థిరపరుచుచున్నాడు.
ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. ఆ దావీదు సింహాసనం, ఆ దావీదు రాజ్యము ప్రారంభమై క్రీస్తుతో అది నడిపించబడుతూ ఇప్పుడు ఇంకనూ క్రీస్తు రాజ్యముగా, దేవుని రాజ్యముగా, దేవుని రాజ్యంలో మనందరం ప్రవేశించబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన రాజ్యము విషయంలో దేవుడు శాశ్వతమైన కృపను చూపాడు. నీ ఎడల నా ఎడల కూడా దేవుడు శాశ్వతమైన కృపను చూపించబోతున్నాడు. నేనంటాను, దావీదు యొక్క పరిపాలన విషయంలో దావీదుకి ఇవ్వబడిన ఒక పని, ఒక రాజ్యము, ఒక బాధ్యత, ఒక ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ బాధ్యత విషయము కూడా శాశ్వతమైందిగా ఉంటుంది. ఇది నేను ఆత్మీయంగా ఆలోచిస్తున్నప్పుడు నిజముగా నీ కొరకు నా కొరకు దేవుడిచ్చిన ఏ పనినైనా అది శాశ్వతంగా ఉంచుతాడు. ఒకవేళ ఈరోజు నీవు నేను ఏ పని అయితే కలిగి ఉన్నామో దేవుడు అది నిన్ను బ్లెస్ చేసి అది నీకు స్థిరముగా, అది నీకు శాశ్వతముగా, నీ తరువాత తరము వారికి కూడా అది శాశ్వతమైందిగా నీ రాజ్యమును, నీ కింగ్డమ్ దేవుడు నీ కొరకు ఉంచబోతున్నాడు. దేవుడు నీ పరిధిలో ఏదైతే ఉంచాడో, నీ చేతిలో ఏదైతే ఉంచాడో, నీ కొరకు దేన్నైతే సిద్ధం చేశాడో అది శాశ్వతంగా, స్థిరంగా దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అది ఒక పని కావచ్చు, ఒక వ్యాపారం, ఒక చేతి పని, ఒక కూలి పని కావచ్చు, ఒకవేళ కుటుంబం కావచ్చు, ఒక సంఘం కావచ్చు, ఒక గ్రామం కావచ్చు, ఒక బాధ్యత కావచ్చు. ఏది నీకు దేవుడు అప్పగించాడో అది నీ జీవితంలో నీ తరువాత కూడా అది స్థిరమైనదిగా దేవుడు చెయ్యను గాక. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు దావీదుకి, నీ రాజ్యము స్థిరంగా ఉంటుందన్నాడు. అలాగే దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నీ ఎడల కూడా చూపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అనగా ఆయన రాజ్యములో నీవు నేను మనందరము పాలు పొందేవారిగా దేవుడు సహాయం చేస్తున్నాడు. అండ్ మూడవదిగా దేవుని వాక్యములో అదే వచనములో చూచినప్పుడు, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనములో చూచినప్పుడు సింహాసనము విషయంలో దేవుడు స్థిరమైనదిగా ఉంచుతున్నాడు. గమనించినట్లయితే మొదటిగా చూచినప్పుడు నీ కుటుంబము ఎడల దేవుడు శాశ్వతమైన కృపను చూపిస్తున్నాడు. రెండవదిగా నీ రాజ్యము ఎడల నీకు దేవుడు నీ చేతిలో ఇచ్చిన ఏ పని అయితే ఉన్నదో దాని ఎడల శాశ్వతమైన నిబంధన చేస్తున్నాడు. మూడవదిగా నీ సింహాసనము నీ సింహాసనము లేక ఆధిపత్యము లేక అధికారము. సింహాసనం అంటే అధికారం. ఇప్పుడు అందరూ కొట్టుకులాడే దానికోసమే కదా, సింహాసనం కావాలి. సింహాసనం అంటే ఏ పనైనా చేయొచ్చు. కానీ దేవుని బిడ్డలకు దేవుడు ఏదైనా ఇచ్చాడు అంటే అది శాశ్వతమైనదిగా ఇస్తాడు. ఆ శాశ్వతమైన కృపను దేవుడు కనబరుస్తాడు. మనము చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 23-24 వచనాలు చదువుదాం. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడనయ్యుందును. నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. దావీదు వారికి అధిపతిగా ఉండును. దావీదు వారికి నాయకుడుగా ఉండును. నా సేవకుడైన దావీదును వారికి కాపరిగా ఉండును. నా సేవకుడైన దావీదు అధిపతిగా ఉండును. దేవుడు దావీదుకు ఆ ఆధిపత్యమునిచ్చినట్లుగా అది శాశ్వతముగా ఎలాగ ఇవ్వబడింది చూచినప్పుడు లూకాసు వార్త 1:32లో మనం చదువుకున్నాం. తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆహా. సో దావీదు యొక్క సింహాసనం క్రీస్తుకి ఇవ్వబడింది. క్రీస్తుకు దావీదు సింహాసనం ఇవ్వబడటం ఏంటి అని అంటే, దేవుడు దావీదును అంత ఉన్నతమైన స్థాయిలో ఆశీర్వదించాడు. ఆ రాజ్యం యొక్క కంటిన్యూషన్లో క్రీస్తును తీసుకొని వచ్చాడు.
అందుకే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు సెలవిచ్చారు, నేను గొర్రెలకు మంచి కాపరిని. దావీదు గొర్రెల కాపరి. దావీదు యొక్క సంతానములో నుండి వచ్చిన క్రీస్తు, దేవుని కుమారుడైన క్రీస్తు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆ కుమారుడైన దావీదు గొర్రెలకు కాపరిగా ఉంటాడు, నా ప్రజలకు కాపరిగా ఉంటాడు. అంతేకాకుండా నా ప్రజలకు అధిపతి అయి ఉంటాడు. మత్తయి సువార్తలో 19వ అధ్యాయము 28వ వచనములో యేసు ప్రభువారు స్వయంగా చెప్పిన మాటను ఒక్కసారి చదువుదాం. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుజ్జననమునందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, మీరు నాతో కూడా సింహాసనాల్లో ఉంటారు. అయా, మరి మీకు సింహాసనం ఎక్కడిది? తండ్రి అయిన దేవుడు నాకు సింహాసనమును ఉంచాడు. ఈ పునరుజ్జనము తరువాత ఈ ప్రపంచమంతటిని పరిపాలించేటువంటి సందర్భంలో నేను సింహాసనం మీద కూర్చోబోతున్నాను, నాతో పాటు మీరు కూడా సింహాసనంలో కూర్చోబోతున్నారు. ఆనాడు దావీదుకు తన ప్రజల మీద, దేవుని ప్రజల మీద దావీదుకు ఆధిపత్యం ఇచ్చినట్లుగా ఈరోజు సర్వలోకములో ఉన్న దేవుని ప్రజలు అందరి మీద కూడా క్రీస్తుకు ఆ అధికారమును, క్రీస్తుకు ఆధిపత్యమును తండ్రి అయిన దేవుడు ఆ రాజ్యమును అప్పగించబోతున్నాడు. కనుక దావీదు ఎడల దేవుడు ఎంత శాశ్వతమైన కృపను చూపాడు చూడండి. ఈ యొక్క ఉదయకాల సమయమందు నా సోదరి సోదరుడా, దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా శాశ్వతమైన కృపలను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దావీదు జీవితంలో 3 సందర్భాలు మనం చూస్తున్నాం. మొదటిది, తన కుటుంబం ఎడల దేవుడు శాశ్వతమైన కృపను చూపాడు. రెండవది, అతని రాజ్యము ఏదో కొంతకాలం పరిపాలన చేశాడులే అని ఆ లిస్టులో ఒక పేరు ఉండేవాడిగా కాకుండా స్థిరమైన వాడిగా ఇప్పటికీ తరతరములు కూడా మనము ఆ దావీదును గుర్తు చేసుకునే అధికారమును, సింహాసనమును దేవుడు ఆయనకి ఇచ్చారు. ఆయన రాజ్యమును దేవుడు ఆయనకు అనుగ్రహించారు. శాశ్వతమైన కృపలు 3, ఒకటి కుటుంబం, రెండవది ఆయన రాజ్యం, మూడవది ఆయన సింహాసనం. ఈరోజు నీవు, నేను, మనము కూడా దావీదు వలె దేవుని యొక్క హృదయానుసారుడుగా మనము జీవించగలిగినట్లయితే ఆయన శాశ్వతమైన రీతిగా నిన్ను నన్ను నిలబెడతాడు. బహుతరములకు సంతోష కారణంగా దేవుడు నిన్ను నన్ను చేయబోతున్నాడు. తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయమందు ప్రియ స్నేహితుడా, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను దేవుడు నీ ఎడల, నా ఎడల చూపించినట్లుగా ప్రభు సన్నిధానములో ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సింహాసనమిచ్చినావు, సింహాల నోలను మూసినావు, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ
ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఉదయకాల సమయం అందు మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన మీ వాక్యము కొరకు స్తోత్రాలు. ప్రభువా, ఈ వాక్యము ద్వారా నీ బిడ్డలను దీవించండి. దావీదు ఎడల శాశ్వతమైన కృపను చూపించావు. తన కుటుంబ విషయములో, తనకివ్వబడిన రాజ్యం విషయములో, తన సింహాసనం విషయంలో ఏదో తాత్కాలికమైనదిగా కాకుండా స్థిరమైన శాశ్వతమైన దీవెనలిచ్చావు. అలాగే ప్రభు, నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావంటే మా ఎడల కూడా మీరు శాశ్వతమైన కృప కలిగి ఉన్నారు. ఏదో మేము తాత్కాలికముగా ప్రస్తుతం ఏదో తృప్తి కొరకు నీ సన్నిధిలో ఏదో గడుపుతున్నామని కాదు, కానీ మేము నీ వద్దకు వచ్చామంటే, మీరు మమ్మల్ని చేరుకున్నారంటే మమ్మల్ని శాశ్వతంగా దీవించబోతున్నారు. మా ఎడల శాశ్వతమైన కృపలను ఇవ్వబోతున్నారు. అందుకొరకు స్తోత్రాలు. నమ్మిన వారందరూ కూడా అది దీవెన పొందుడు సహాయం చేయండి. యేసు దివ్య నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఈ సమయంలో ప్రభు మన కొరకై 2000 సంవత్సరాల క్రితం చేసిన త్యాగమును, మన కొరకై విరిచిన రొట్టెను, మన కొరకై చిందించిన ఆయన రక్తమును పాలు పొందుదాము. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దానిని విరచి, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురిస్తారు. కనుక ఎవరు అయోగ్యముగా పాలు పుచ్చుకొందరో వారు ప్రభు శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి యొగును గనక మనలను మనము పరిశీలించుకునే యెడల తీర్పులోనికి రాకపోదుము. కనుక ప్రభు శరీరము కొరకు రక్తము కొరకు ప్రార్థన చేసుకుని ప్రభు బలలో పాలు పొందుదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మా రక్షణ కర్త, నీకు స్తోత్రాలు. మా కొరకై కలువరి శిలువలో మీరు చిందించిన మీ పవిత్రమైన రక్తమును బట్టి, మా కొరకై విరగగొట్టబడిన మీ శరీరమును బట్టి స్తోత్రాలు. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అట్టివానిని అంత్యదినమున లేపుదును అని మీరు సెలవిచ్చారు. ఎవరైతే పాలు పొందుచున్నారో వారికి మీ పునరుద్ధాన శక్తిని అనుగ్రహించండి. పొందని వారికి మరొక తరుణమును అనుగ్రహించమని యేసు ప్రభు యొక్క దివ్యనామమున స్తుతించి ప్రార్థించి మీ బలలో పాలు పొందుచున్నాము తండ్రి. అందరూ కూడా మీ దగ్గర ఉన్న రొట్టెను ప్రభు శరీరం అని వివేచించి పాలు పొందుడి. అలాగే మీ యొద్దనున్న ద్రాక్షరసమును అది ప్రభు రక్తమని వివేచించి పుచ్చుకొని పాలు పొందుడి. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనందరం కూడా ప్రభు యొక్క బలలో పాలు పొంది ఉన్నాం. దయచేసి కొన్ని ప్రకటనలు ఆలకించాలని మనం చేస్తున్నాం. ఈరోజు ఎవరైనా మొట్టమొదటిసారి మాతో కూడా కలిసి ఉన్నట్లయితే మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన సంఘంలో జరుగు కార్యక్రమాలన్నింటిలో మీరు క్రమముగా పాలు పొంది దైవ దీవెనలు పొందవలసిందని మీకు తెలియజేస్తున్నాం, ఆహ్వానం తెలుస్తున్నాం. అలాగే ఎవరైనా బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ జరుపుకుంటున్నట్లయితే దేవుడు మీ అందరికీ సుఖజీవముతో గడిపే సంవత్సరములను, దీర్ఘాయుష్ను అనుగ్రహించాలని మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రియ స్నేహితులారా, ఈ వారములు ఇంతవరకు ప్రభు మనందరికీ సహాయం చేశారు. మరలా తిరిగి వచ్చే వారం మనం కలుసుకుందాం. ఈలోపుగా కొన్ని ప్రాముఖ్యమైన ప్రకటనను ఆలకించాలని మీకు మనవి చేస్తున్నాం. దయచేసి ఆలకించండి. మరి మన సంఘ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు మనం చర్చిలో కలుసుకొని దేవుని ఆరాధిద్దామని మీరు అనుకుంటున్నారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇంకా కొన్ని వారాలు ఆగితే మంచిది అని అందరి సలహా మేరకు జూన్ మాసం వరకు మన ఆరాధన కార్యక్రమాలు చర్చిలో జరగడం లేదు. యథావిధిగా మనము ఆన్లైన్ ద్వారానే మరలా తిరిగి కలుసుకోబోతున్నాం. అలాగే మన సంఘంలో కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు మీరందరూ కూడా క్రమముగా మరి అందరూ మాస్క్ ధరించుకొని రావాలి. అలాగే శానిటైజ్ చేసుకోవాలి. తర్వాత మీరు సోషల్ డిస్టెన్స్, చర్చిలో కూడా మన సంఘంలో 32 మందికి మాత్రమే లోపల సీటింగ్ ఏర్పాటు చేయబడుతుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు. కాబట్టి మీరు దయచేసి ఈ వారంలో మీరు మాకు ఫోన్ చేసి మీరు ఏ ఆరాధనకు వస్తున్నారో అది మాకు తెలియచేయాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ 3 ఆరాధనలు ఉన్నాయి. 3 ఆరాధనలో కూడా మనం ఒక్కొక్క ఆరాధనకి సుమారు 150-200 మంది కలుస్తున్నాం. మరి అంతమంది ఒకేసారి కలవడానికి కుదరదు. కాబట్టి మన ఆరాధనలు 6 ఆరాధనలుగా చేయటం జరిగింది. అలాగే మొదటి ఆరాధన, అన్ని ఆరాధనలు కూడా 1 గంటన్నర మాత్రమే చేయబడింది. ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, 7:30కి అయిపోతుంది. 8 గంటలకు రెండవ ఆరాధన, అలాగే 10 గంటలకు రెండవ ఆరాధన, మూడవ ఆరాధన. కనుక ఈ 3 ఆరాధనలో మీరు ఎవరెవరు పాలు పొందుతున్నారో మీరు తప్పనిసరిగా తెలియచేయాలి. అలాగే ఈ 2 వారాల్లో మీరు తెలియజేస్తే మనం జూలై నుంచి కలుసుకునేటప్పటికి మీకోసం సిద్ధపడటం జరుగుతుంది. ఆ తర్వాత సాయంకాలం 2 ఆరాధనలు జరుగుతాయి. 5 గంటల నుండే ఈవినింగ్ ఆరాధన జరుగుతుంది. 6:30కి అయిపోతుంది. మళ్ళీ 7 గంటల నుండి 8:30 గంటల వరకు చివరి ఆరాధన జరుగుతుంది. అలాగే 12 గంటలకు మధ్యాహ్నం బలరాం కాలనీలో ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనలన్నింటిలో పాలు పొందే వాళ్ళందరూ గమనించాలని మనం చేస్తున్నాం. ముఖ్యంగా 10 సంవత్సరాల్లో పిల్లలు చర్చికి రాకుండా మీరు ఇంట్లోనే ఉండి ఆరాధించాలి. అలాగే 65 సంవత్సరాలకు పైబడిన వారందరూ కూడా ఇంట్లోనే ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. ఇది ఏదో మీరు రాకూడదని చెప్పడం కాదు, కాకపోతే ప్రభుత్వం నిర్ణయించిన రీతిగా మనం కొద్ది రోజులు ఓపిక పట్టాలి. ఆ తర్వాత మనందరం కలుసుకొని దేవుని సన్నిధిలో ఆరాధిస్తాం. కాబట్టి దయచేసి జూలై మొదటి ఆదివారం నుండి మన ఆరాధనలు ప్రారంభమవుతాయి. అయితే మీకు శుభవార్త ఏమిటంటే జూన్ నెలలో కూడా చర్చి తెరిచే ఉంటుంది. మీరు ఏ రోజైనా ఎప్పుడైనా వచ్చి మీకు మీరుగా చర్చిలో ప్రార్థన చేసుకొని వెళ్ళొచ్చు. అలాగే ఆదివారం కూడా మీరు ఏ టైంలోనైనా వచ్చి దేవాలయంలో కూర్చుని ఆ దూరాలు పాటించి ప్రభు సంస్కారంలో పాలు పొంది వెళ్ళొచ్చు. కనుక ఈ విషయాలు గుర్తుంచుకొని ఇప్పటి నుండి మీరు సిద్ధపడండి. దయచేసి మీరు నాతో ఫోన్ కాంటాక్ట్లో ఉండి మీరు ఏ ఆరాధనకు వస్తున్నారో దాన్ని మాకు స్పష్టంగా తెలియచేస్తే మీ కొరకు ముందుగా సిద్ధపరచబడటం జరుగుతుంది. ప్రభువు మనందరికీ తోడయుండును గాక. గాడ్ బ్లెస్ యూ. వందనాలు అందరికీ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి,
ఘనమైన దేవా మీకు స్తోత్రాలు. ఇంతవరకు కూడా మీ చిత్తానుసారంగా మిమ్మల్ని నడిపించినందుకు వందనాలు. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అలాగే చేరి వచ్చిన నీ భక్తులందరినీ దీవించండి. నీ సన్నిధికి తీసుకొచ్చిన కానుకలు, అర్పణలు, దశమ భాగములు, ప్రతిష్టర్పణలను దీవించి నూరంతల ఆశీర్వాదాన్ని బిడలకు దయచేయండి. కుటుంబాలను ఆశీర్వదించండి. ప్రభువా, కరోనా వైరస్ ద్వారా మా దేశము, రాష్ట్రము ఎంతగానో భయకంపితులవుతున్నారు. నాయనా, ఈ యొక్క వైరస్ బారిన పడుతున్నటువంటి వారు ఎక్కువైపోతున్నారు. ప్రభువా, మీరు సహాయం చేయండి. వారి కుటుంబములకు తోడుగా ఉండండి. ఎవరు కూడా ఈ వైరస్ బారిన పడకుండా ఉండటానికి మీ క్షేమమును వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, అడుగక మరిచిన దీవెనను మాతో ఉంచండి. యేసు దివ్య నామమును స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సమాధానం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండును గాక. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తాగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు నాయనట్లు యుగములు నౌను. ఆమేన్. తండ్రి, కుమార, శుద్ధాత్మకును తాగు స్తుతి మహిమలు కల్గుగాక. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.